మార్టగేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. అదే విధంగా మన దేశం వ్యవసాయ ప్రధాన దేశం. వ్యవసాయ ప్రధాన దేశం మాత్రమే కాకుండా వ్యవసాయ ఆధారిత దేశం కూడా. నేటికి సైతం మన దేశంలో 60% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం గడుపుతున్నారు. కనుక రైతులకి సంక్షేమాన్ని అందించగలిగితే అన్నదాతలుగా ఉన్నటువంటి రైతులు మరింత మెరుగ్గా వ్యవసాయం చేస్తూ మనకు కావలసినటువంటి ఆహార భద్రత మనకే కాదు విశ్వవ్యాప్తంగా కూడా కల్పించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇంతకుముందు వ్యవసాయానికి అయ్యేటువంటి పెట్టుబడి రైతులు పెట్టుకోలేనటువంటి సందర్భంలో ఎందరో ఆత్మహత్యలు చేసుకునేవారు. కనుక 2019 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పెట్టుబడి కింద కేంద్ర ప్రభుత్వం తరఫున దేశంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే పేర్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తుందో వారందరికీ కూడా కిసాన్ సమ్మాన్ నిధి కింద 6,000 రూపాయలు 3 విడతలుగా వారికి అందించేటువంటి ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇవాళ ఎంత సమర్థవంతంగా జరుగుతుందంటే రాష్ట్రం తన వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా, అంటే ఇప్పుడు రైతు భరోసా అని అనేక కార్యక్రమాలు మనం చూస్తున్నాం. కేంద్రం ఇచ్చే 6,000కి రాష్ట్రం జతపరిచి ఇవాళ ఇస్తున్నారు. కనుక రాష్ట్రం తన వాటా ఆలస్యం అవుతుందేమో కానీ కేంద్రం ఇచ్చేటువంటి వాటా ఎక్కడా కూడా ఆలస్యం కావడం లేదు. వారు 6,000 రూపాయలు టెన్షన్గా రైతుల ఖాతాలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో 20,000 కోట్ల రూపాయలు ఇప్పుడు 9,30,00,000 మంది రైతులకి దేశవ్యాప్తంగా ఈసారి 17వ ఇన్స్టాల్మెంట్ రైతులకు ఇవ్వడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో కనుక చూసుకున్నట్లయితే 3 లక్షల కోట్ల మేరకు రైతులకి దీని మాధ్యమంగా లబ్ధి చేకూరి దగ్గర 12 కోట్ల మంది రైతులకి ఇది లాభం చేకూర్చినటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా మేము ప్రజలకి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కనీస మద్దతు ధర మీద కూడా ఇవాళ దృష్టి కేంద్రీకరించి కేంద్ర ప్రభుత్వం దాన్ని సైతం పెంచడం జరిగింది. దీనికి తోడు కోఆపరేటివ్స్ సహకార రంగం నిర్వీర్యమైనటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే సహకార రంగం చాలామంది రైతులకి ఊతమిస్తుంది. లోన్స్ ఇవ్వటం కానివ్వండి, ఆ రకంగా ఆదుకోవటం కానివ్వండి, కుటుంబాలని చాలా వరకు కూడా ఆదుకుంటూ ఉంటుంది. కనుక ఆ కోఆపరేటివ్స్ మీద ఇవాళ దృష్టి పెట్టి అచ్చంగా ఒక డిపార్ట్మెంట్ లాగా ప్రారంభించి అమిత్ షా గారు వారి నాయకత్వంలో ఇవాళ సహకార రంగం ఉంది. కనుక దాన్ని కూడా పునరుజ్జీవింపజేసేటువంటి ప్రక్రియ చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంతవరకు కేవలం మొలాసెస్ మాధ్యమంగా మనం ఇథనాల్ ఏదైతే చేస్తున్నామో అది అంతవరకే పరిమితం కాకుండా మీరు మేజ్ మాధ్యమంగా కూడా జొన్నల మాధ్యమంగా కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ రకమైనటువంటి వెసులుబాటు కూడా ఆ షుగర్ ఇండస్ట్రీస్కి ఇచ్చినటువంటి విషయం నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉల్లిపాయలు ఎక్స్పోర్ట్, చాలా వరకు ఉల్లిపాయలు ఎక్స్పోర్ట్ జరుగుతుంది కాబట్టి డ్యూటీ ఏదైతే ఉందో, ఎక్స్పోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో ఉల్లిపాయల మీద చాలా ఎక్కువగా ఉంది, 40%గా ఉన్నది అని చెప్పి నిర్మలా సీతారామన్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆ 40% ఎక్స్పోర్ట్ డ్యూటీని ఇవాళ 20%కి తగ్గించి రైతులకి మేలు చేకూరే విధంగా నిర్ణయం చేయటం జరిగింది. అదేవిధంగా వంట నూనె, ప్రధానంగా పామ్ ఆయిల్, ఇక్కడ ప్రత్యేకించి రాజమండ్రిలో మనందరికీ తెలుసు చాలా విస్తృతంగా ఇక్కడ పామ్ కల్టివేషన్ జరుగుతుంది. ఆ నేపథ్యంలో వారందరూ కూడా వారు నాకు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని నిర్మలా సీతారామన్ గారి దృష్టికి అదేవిధంగా పీయూష్ గోయల్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళటం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం క్రూడ్ పామ్ ఆయిల్ ఏదైతే ఉందో, పామ్ ఆయిల్ కావచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, అదేవిధంగా సోయాబీన్ నూనె కావచ్చు, వీటి మీద ఏదైతే ఇంతకు ముందు దిగుమతి కేవలం 12%గా ఉండేదో డ్యూటీ, దాన్ని 32%కి పెంచినటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా ఇక్కడ ఉన్నటువంటి పామ్ ఆయిల్ రైతులకు కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అగ్రికల్చర్కి, సాధారణంగా రైతులు ఇక్కడ మనకి హార్టికల్చర్ కూడా ఉంటుందండి. హార్టికల్చర్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర వచ్చేటువంటి వ్యవసాయోత్పత్తులు కావచ్చు, మార్కెట్ చేరేలోపు 30-40% అవి
పాడైపోతున్నాయనేటువంటి విషయాన్ని గమనించి దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఫండ్ని కేంద్ర ప్రభుత్వం ఇవాళ కేటాయించినటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా రైతులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.